హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ధనుస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి స్వచ్ఛమైన పాలతో జున్ను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారు కదా, మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందైతే ఒక గిన్నె తీసుకొని టీ జాలి తీసుకొని 1/2 లీటర్ జున్ను పాలు తీసుకుంటున్నాను. నేను ఇలా వడకట్టుకుంటే ఏదైనా డస్ట్ ఉంటే వచ్చేస్తుందని వడకడుతున్నాను. 1/2 లీటర్ జున్ను పాలకి నార్మల్ పాలు 1/2 లీటర్ తీసుకుంటున్నాను. రెండు కలిపి లీటర్ దాకా అయ్యాయి. లీటర్ పాలకి 1/2 కిలో బెల్లం వేస్తున్నాను. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటే ఎక్స్ట్రా వేసుకోండి. ఇందులోనే ఒక 5-6 ఇలాచి మెత్తగా దంచి పౌడర్ చేసుకొని వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను. ఇది మొత్తం కరిగిపోయింది. నేను వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను. చూడండి, ఎక్కడా బెల్లం లేకుండా పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకొని 1 ఇంచు నీళ్లు పోసి పెట్టాలి. నేను స్టాండ్ ఏం లేకుండా డైరెక్ట్గానే పెట్టేస్తున్నాను. ఇలా కూడా పెట్టొచ్చు. 20 నుంచి 30 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. ఒకసారి చూద్దాం ఉడికిందేమో. నైఫ్ పెట్టి ఇలా గుచ్చి చూస్తే ఎక్కడా కూడా అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టే. చూడండి, ఎక్కడా అంటుకోలేదు. ఇది నేను ఆరిపోయినాక చూపిస్తాను మీకు. నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు, ఇది రూమ్ టెంపరేచర్లోనే పెట్టాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దీన్ని టర్న్ చేసి చూపిస్తాను మీకు. ఇలా ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది. చూడండి, జున్ను అనేది ఎంత చక్కగా వచ్చిందో, చాలా బాగా ఉడికింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ దాకా రీచ్ అవుతుంది. అలాగే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి.